హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి SQL ఆల్కెమీలో ఫిల్టరింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే బేసిక్గా సెలెక్ట్ యూజ్ చేసి ఎలా డేటాని ఫిల్టర్ చేస్తామని తెలుసుకున్నాము. అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే మనము అండ్ కండిషన్ని ఆర్ కండిషన్ని కూడా ఎలా యూజ్ చేస్తాము మల్టిపుల్ ఫిల్టర్స్ యాడ్ చేసినప్పుడు అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు కూడా వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే కనుక మనకు అండ్ కండిషన్ని యాడ్ చేయాలనుకుంటే అండ్ అండర్ స్కోర్ని యూజ్ చేస్తాం కదా. సో ఈరోజు అండ్ అండర్ స్కోర్ కాకుండా మనము ఈ యాంపర్సెంట్ సింబల్ ఉంటుంది. ఈ యాంపర్సెంట్ సింబల్ని ఎలా యూజ్ చేస్తాము, ఆర్కి అయితే ఈ పైప్ సింబల్ని ఎలా యూజ్ చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా మనం కోడ్ రాసేద్దాము. ఫస్ట్ ఏంటి, మనకు సెలెక్ట్ కదా. సో సెలెక్ట్ ఆఫ్ యూజర్, select of user dot కండిషన్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు కండిషన్స్ యాడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు అదే కదా, వేరే దాంట్లో వచ్చేసి యూజర్ డాట్ యూజర్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్. మీకు ఈ కండిషన్ తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, యూజర్ డాట్ యూజర్ నేమ్ ఈక్వల్స్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ అయితే మనకు ఆ రికార్డ్ అనేది పుల్ అవ్వాలి అని రాసాం కదా. సో దీనికి యాండ్ కండిషన్ యాడ్ చేయాలంటే మనం ఏం చేసాము, దీన్ని అండ్లో యాడ్ చేసాం. అండ్ అండర్ స్కోర్ అండ్ బ్రాకెట్స్ పెట్టేసి బ్రాకెట్స్ లోపల ఈ కండిషన్ రాసి కామా యూజర్ డాట్ ఈమెయిల్ డబల్ ఈక్వల్స్ టు ABHISHK అభిషేక్ @gmail.com ఇలా రాసాము. సో దీన్ని వచ్చేసి మొత్తాన్ని ఒక స్టేట్మెంట్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెషన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ స్టేట్మెంట్ డాట్ స్కేలర్స్ డాట్ ఆల్, then for user in result print of user dot username. ఓకే, సో ఈ విధంగా మనం కండిషన్ అయితే రాసాము. జస్ట్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో దీన్ని కొంచెం చేంజ్ చేసి ఆ సింబల్స్ని యూజ్ చేసి ఎలా రాస్తాము అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అభిషేక్ అనేది ఇప్పుడు రావడం జరిగింది అవుట్పుట్లో, ఎందుకంటే మన కండిషన్లో అభిషేక్ అండ్ ఈమెయిల్ వచ్చేసి abhishek@gmail.com ఉండాలి. సో ఆ వాల్యూ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్ మాత్రమే పుల్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనము అండ్ లోపల రాసాం కదా. సో ఇలా అండ్ కాకుండా మనం సింబల్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో సింబల్ని యూజ్ చేయడానికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సేమ్ ఇదే వేర్ కండిషన్లో అండ్ తీసేసాను చూడండి. జస్ట్ మనకు సింపుల్ వేర్ అనేది ఉంది, దీని లోపల మనం ఫస్ట్ ఆ కండిషన్స్ రాసుకోవాలి. ఓకే, సో కండిషన్స్ ఎలా రాస్తామంటే ప్యారంథసిస్లో రాస్తాము. ఫస్ట్ ప్యారంథసిస్ తీసుకున్నాను. ఫస్ట్ ప్యారంథసిస్లో వచ్చేసి యూజర్ డాట్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. యూజర్ డాట్ యూజర్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు సేమ్ అదే అభిషేక్ అని ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ప్యారంథసిస్ ఎక్కడైతే ఉందో ఈ ఫస్ట్ ప్యారంథసిస్ అయిపోయాక దాని తర్వాత యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేస్తున్నాను. దెన్ మళ్ళీ సెకండ్ ప్యారంథసిస్లో మీరు ఇంకొక కండిషన్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ యాడ్ చేయండి. ఇక్కడ యూజర్ డాట్ ఈమెయిల్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ @gmail.com. ఓకే, సో ఈ విధంగా అంటే మనం యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ అండ్ దెన్ యాంపర్సెంట్ సింబల్ అండ్ దెన్ సెకండ్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకోవచ్చు, అభిషేక్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ @gmail కాకుండా reddy@gmail.com అని ఇస్తున్నాను, జస్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ ఉంది కదా, ఈ యాంపర్సెంట్ సింబల్ని తీసేసి మనం పైప్ సింబల్ని కనుక పెట్టినట్టయితే జస్ట్ నేను ఒక సింబల్ మాత్రమే చేంజ్ చేశాను చూడండి. మనం ఆర్ కండిషన్కి అయితే ఆర్ అండర్ స్కోర్ అని యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఈ సింపుల్గా పైప్ సింబల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పైప్ సింబల్ని యూజ్ చేసినప్పుడు ఐదర్ యూజర్ నేమ్ అనేది అభిషేక్ అన్న కావాలి, లేదు ఈమెయిల్ ఐడి అనేది reddy@gmail.com అన్న కావాలి. సో ఏ వాల్యూ మ్యాచ్ అయినా కూడా మనకు ఆ రికార్డ్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని కనుక
చూసినట్టయితే అవుట్పుట్లో మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయింది అండ్ రెడ్డి అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ రికార్డ్కి వచ్చేసరికి యూజర్ నేమ్ అభిషేక్ అనేది మ్యాచ్ అవుతుంది, సెకండ్ రికార్డ్కి వచ్చేసరికి ఈమెయిల్ ఐడి reddy@gmail.com అనేది మ్యాచ్ అవుతుంది. సో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ 2 రికార్డ్స్ అనేవి కూడా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ యాంపర్సెంట్ని లేదా పైప్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాలనుకుంటే ఇలా ఆర్ని యూజ్ చేసుకొని యాడ్ని యూజ్ చేసుకున్నా పర్లేదు, ఇలా సింబల్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇన్ ద సేమ్ వే మనకు వచ్చేసి ఈ టిల్ట్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. టిల్ట్ సింబల్ని లేదా నాట్_. సో నాట్ అంటే రివర్స్లో అనమాట, అంటే నాట్ బ్యాండ్ user.ct=band. సో అంటే ఈ వాల్యూ కాకుండా ఏ వాల్యూ ఉన్నా పర్వాలేదు. సో అలాంటప్పుడు మనం నాట్ని యూజ్ చేసుకుంటాము. ఇన్ ద సేమ్ వే మనకు వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ఇన్, లైక్, ఐ లైక్, స్టార్ట్స్ విత్, కంటైన్స్, ఎండ్స్ విత్ అనేసి. సో వీటిని కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే వేర్ కండిషన్ ఇచ్చేసాం కదా. సో వేర్ కండిషన్ ఇచ్చేసాక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ డాట్ ఐడి ఫీల్డ్ ఉంది కదా మనకు, యూజర్ డాట్ ఐడి డాట్ ఇన్ అని ఇచ్చేసాను. యూజర్ డాట్ ఐడి డాట్ ఇన్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఇన్ అండర్ స్కోర్ని యూజ్ చేశాను. సో ఈ ఇన్ అండర్ స్కోర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఏదైనా ఒక్క వాల్యూ అందులో నుంచి ఏ వాల్యూ మ్యాచ్ అయినా సరే ఆ వాల్యూని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ రికార్డ్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఇక్కడ నేను యూజర్ డాట్ ఐడి అనేది ఈ వాల్యూస్లో ఏ వాల్యూకి మ్యాచ్ అయినా పర్వాలేదు, ఆ రికార్డ్ అనేది నాకు కావాలి అని ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనకు 2 రికార్డ్స్ అనేవి ప్రింట్ అవుతాయి, అభిషేక్ అండ్ రెడ్డి అనేసి. ఎందుకంటే మనకు 2 రికార్డ్స్ కూడా ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఒక రికార్డ్కి వచ్చేసి 1, ఇంకొక రికార్డ్కి వచ్చేసి 4 ఉంది. సో ఆ 2 కూడా ప్రింట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4ని తీసేస్తున్నాను. సో 1, 2, 3, 5, 6, 7 అనేసి మాత్రమే ఇచ్చాను. 4ని తీసేసాను కాబట్టి ఇప్పుడు మనకు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో మ్యాచింగ్ రికార్డ్ అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఏంటంటే లైక్. సో లైక్ అనేది ఎలా అంటే మనకు కంప్లీట్ స్ట్రింగ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేమ్ ఏముంది, అభిషేక్ అని ఉంది అండ్ ప్లస్ రెడ్డి అనేది ఉంది. సో నేను అభిషేక్ అని కాకుండా ABHI అనేది మ్యాచ్ అవుతే చాలు, ABHI అని మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్నీ నాకు కావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఈ లైక్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వేర్ లోపలికి వచ్చేసి నేను యూజర్ డాట్ యూజర్ నేమ్ కదా, సో యూజర్ నేమ్ డాట్ లైక్ అని ఇచ్చేస్తున్నాను చూడండి, లైక్. సో లైక్ అని ఇచ్చేసి దీని తర్వాత మనం వాల్యూని పాస్ చేయాలి. వాల్యూని ఎలా పాస్ చేయాలి, సేమ్ ప్యారెంథసిస్లోనే పాస్ చేయాలి. సో వాల్యూస్ వచ్చేసి ఇక్కడ నేను మనకు ఎక్కడ మ్యాచ్ అయినా పర్వాలేదు అనుకుంటే మనం ఈ పర్సెంటేజ్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డబుల్ కోట్స్లో వచ్చేసి నేను సింపుల్గా పర్సెంటేజ్ అని ఇచ్చేసి ABHI అనే వాల్యూస్ని ఇచ్చేసాను. అండ్ అంటే నాకు యూజర్ నేమ్ అనేది కంప్లీట్గా అభిషేక్ అని కాకుండా అభి అని ఉంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్, అభిలాష్, అభినయ, అభినవ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీళ్ళన్నింటిలో అభి అనేది ఉంది కామన్గా. సో నాకు అభి అనేది మ్యాచ్ అయితే చాలు. సో అప్పుడు ఆ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. దానికోసం వచ్చేసి మనం ఈ విధంగా లైక్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అభిషేక్ అనేది ప్రింట్ అయింది. సో అభి అని కాకుండా నేను సింపుల్గా AB అని మాత్రమే ఇస్తున్నాను. సో AB అని ఇచ్చేసి ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్పుడు కూడా మనకి రికార్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకు AB అనేది ఈ రికార్డ్లో కూడా మ్యాచ్ అయింది కాబట్టి. AB అంటే స్టార్టింగ్ క్యారెక్టర్స్ అనే కాదు, మీరు ఏ క్యారెక్టర్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను SHEK అనేది ఇస్తున్నాను. సో SHEK అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు చేంజ్ అయిపోయింది వాల్యూ. మేబీ మాడ్యులస్ S అనేది ఎస్కేప్ క్యారెక్టర్ లాగా వర్క్ అవుతుంటుంది. సో SHEK కాకుండా సింపుల్గా నేను HEK అని ఇస్తున్నాను. అలా కూడా క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో స్మాల్ లెటర్స్ ఇస్తే అది చేంజ్ అవుతుంది వాల్యూ. మేబీ ఇలా ఇచ్చినా వర్క్ అవుతుంది. ఓకే, సో అది ఎస్కేప్ క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. ఓకే, వేరే ఏదో ఒక ఆప్షన్ ఉండే ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు. సో నేను ఇలా ఇచ్చేసినప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుంది చూడండి. కలర్ చేంజ్ అవుతుంది అంటే మేబీ అది వేరే క్యారెక్టర్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నట్టుంది ఇంటర్నల్గా. బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తుందేమో.
ఓకే, ఎర్ర అయితే ఏం రావట్లేదు, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి అభిషేక్ అని అయితే ప్రింట్ అయింది. సో SHEK అని ఇచ్చేసాను. SHEK అని కాకుండా SHE అని ఇస్తున్నాను ఓన్లీ. సో SHE అని ఇచ్చేసి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అభిషేక్ అనేసి. సో ఈ విధంగా లైక్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఐ లైక్ అని ఉంటుంది. సో ఈ ఐ లైక్ అనేది ఏంటంటే కేస్ ఇన్సెన్సిటివ్. సో ఇప్పుడు మనం అభిషేక్ అని ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమని ఇచ్చాము, క్యాపిటల్ A BHI అని ఇచ్చాను, క్యాపిటల్ A ఇచ్చాను. సో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అభిషేక్ అనేది అవుట్పుట్లో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవుట్పుట్లో అభిషేక్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు A అనేది క్యాపిటల్ కాకుండా నేను స్మాల్ a ఇచ్చాను అనుకోండి. సో స్మాల్ a ఇచ్చినప్పుడు ఏం వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. మేబీ ఓల్డ్ వర్షన్స్లో ఇది వర్క్ అవ్వలేదు కావచ్చు. ఓల్డ్ వర్షన్లో మనం ఏంటంటే ఐ లైక్ని యూజ్ చేసేవాళ్ళం. ఐ లైక్ అనేది అంటే మనం అప్పర్ కేస్ లెటర్ ఇచ్చినా లోవర్ కేస్లో ఇచ్చినా వర్క్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఈ కేస్ ఇన్సెన్సిటివ్ కోసం మనం వచ్చేసి మేబీ ఓకే నార్మల్గా ఇస్తే లైక్ అప్పర్ కేస్ లోవర్ కేస్ ఎలా ఉన్నా వర్క్ అవుతుంది. మేబీ ఐ లైక్ అని ఇస్తే వాల్యూ మ్యాచ్ అవుతేనే ప్రింట్ అవుతుంది అనుకుంటా. 1 సెకండ్, నేను రివర్స్లో చెప్పినట్టున్నాను, లేదు దీనికి కూడా వర్క్ అవుతుంది. అయితే మేబీ ఓల్డ్ వర్షన్స్లో ఒకటి న్యూ వర్షన్ ఒకటి కావచ్చు. సో లైక్ అనేది నార్మల్గా ఇస్తేనే వర్క్ అయింది. ఐ లైక్ అనేది ఇలా అప్పర్ కేస్ లెటర్లో ఇచ్చిన వర్క్ అయింది. కేస్ ఇన్సిటివ్ అనేది ఉంది. మేబీ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి కావచ్చు, నాకు 100% అయితే ఐడియా లేదు. బట్ లైక్ అనేది అయితే ఈ విధంగా అంటే మనకు కంప్లీట్ స్ట్రింగ్ కాకుండా దానిలోని పార్షియల్ వాల్యూని పాస్ చేసినా కూడా అది మ్యాచ్ అవుతే మనకు దాంతో రికార్డ్ అనేది పుల్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఈ లైక్ కానీ ఐ లైక్ కానీ యూజ్ చేస్తాము. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు స్టార్ట్స్ విత్ అనేది ఉంటుంది. స్టార్ట్స్ విత్ అనేది అంటే ఫస్ట్ క్యారెక్టర్ని పాస్ చేయాలి. ఇక్కడ మనం సింపుల్గా అంటే స్టార్ట్స్ విత్ ఏ అని చేస్తే నాకు ఏతో స్టార్ట్ అయ్యే రికార్డ్స్ అన్నీ కూడా పుల్ అవుతాయి. సో మన కేసులో వచ్చేసి అభిషేక్ ఒకటే కాబట్టి అభిషేక్ మాత్రమే ప్రింట్ అయింది. అండ్ ఎండ్స్ విత్ అనేది ఉంటుంది. సో ఎండ్స్ విత్ అంటే ఎండింగ్ విత్ ఎండ్స్ విత్ ఆఫ్ ABHISHEK కదా. సో K అని ఇచ్చేస్తున్నాను. అండ్ Kతో ఎండ్ అయ్యే రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనకు పుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అభిషేక్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్డి ఉంది కదా, REDDY. సో Y అని పాస్ చేస్తున్నాను. సో Y పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ రెడ్డి అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ లైక్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్స్ వచ్చేసి మిడిల్లో ఎక్కడైనా ఉంది అనుకుంటే ఆ వాల్యూ మనకు కంటెంట్స్ అని ఇవ్వచ్చు LI. సో ఇక్కడ మనకు లైక్ ఉంది కదా, సో లైక్ కూడా అలాగే వర్క్ అవుతుంది ఆల్మోస్ట్. అండ్ కంటెంట్స్ కూడా మనకు అలాగే వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అయితే నాకు తెలియదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే పర్సంటేజ్ సింబల్స్ పాస్ చేసి దాని లోపల వాల్యూ పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూని ఇచ్చేస్తున్నాం. సో యూజర్ నేమ్ డాట్ contains of HISH అని ఇచ్చాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది కూడా. సో ఇప్పుడు కూడా మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకైతే డిఫరెంట్ సినారియోస్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ని మనం పుల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి user.email.is_ అని ఉంది. సో is_ అనేది మనకు కంపారిజన్ చెక్ లాగా యూజ్ అవుతుంది, ఇది ఒక చెక్. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే ఈ ఈమెయిల్ అనేది నల్ వాల్యూవా కాదా అని చెక్ చేయడానికి మనకు is_ యూజ్ చేస్తున్నాం, లైక్ ఈమెయిల్ ఈజ్ నన్. ఓకే, సో ఆ విధంగా. అండ్ దెన్ వచ్చేసి జాయింట్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి జాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక రికార్డ్ని పుల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ సెలెక్ట్ ఆఫ్ యూజర్ ఇచ్చేసాను. సెలెక్ట్ ఆఫ్ యూజర్లో స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేసి రిజల్ట్ నుంచి యూజర్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, అభిషేక్ అండ్ రెడ్డి అనేది మనకు ప్రింట్ అవుతుంది కదా. 1 సెకండ్ చూడండి, ఇక్కడ అభిషేక్ అండ్ రెడ్డి అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను వీటితో పాటు పోస్ట్ని కూడా ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ప్రింట్ ఆఫ్ యూజర్ డాట్ మనకు పోస్ట్స్ అనేది ఉంది కదా, రిఫరెన్స్ అంటున్నాను, రిలేషన్షిప్. సో ఇది మనకు యూజర్ క్లాస్. సో ఈ యూజర్ క్లాస్లో మనకు పోస్ట్ అనేది ఉంది. సో ఆ పోస్ట్ అనేది పోస్ట్కి కనెక్ట్ అవుతుంది, పోస్ట్ క్లాస్కి. పోస్ట్ క్లాస్లో వచ్చేసరికి మనకు టైటిల్ అండ్ కంటెంట్ ఇవి ఉన్నాయి కదా. సో దానికోసం మనం వచ్చేసి ఒకటి తెలుసుకున్నాం, అదేంటి లేజీ = సెలెక్ట్ ఇన్ అనేసి, లేజీ = సెలెక్ట్ అనేసి. సో అలా కొన్ని మనం తెలుసుకున్నాం కదా. సో దాని రిలేటెడ్గానే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే జాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. user.posts అని ఇచ్చేసినాక
నేను పోస్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్. సో మనకు ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవుతుంది మోస్ట్లీ అవుట్పుట్. చూడండి ఫస్ట్ వచ్చేసి అభిషేక్ అని వచ్చింది, అండ్ దాని తర్వాత పోస్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ వచ్చింది, అండ్ దెన్ రెడ్డి అండ్ రెడ్డికి సంబంధించిన ఆబ్జెక్ట్ వచ్చింది. అది కూడా లిస్ట్ ఫార్మాట్లో వచ్చింది, ఎందుకంటే ఒక యూజర్ మల్టిపుల్ పోస్ట్స్ ఉండేటివి ఛాన్స్ ఉంది కాబట్టి అది లిస్ట్ లాగా రావడం జరిగింది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫర్ పోస్ట్ ఇన్ యూజర్ డాట్ పోస్ట్స్ దెన్ ప్రింట్ ఆఫ్ పోస్ట్ డాట్ టైటిల్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు యూజర్ అండ్ దానికి సంబంధించిన పోస్ట్, యూజర్ అండ్ దానికి సంబంధించిన పోస్ట్ రావాలి. సో అభిషేక్ వచ్చేసి ఆ SQL ఆల్కెమీ ఒకటి దాన్ని సబ్మిట్ చేశాడు, అండ్ రెడ్డి వచ్చేసి MySQL అనేసి ఒక పోస్ట్ చేశాడు. సో ఈ విధంగా వస్తున్నాయి కదా. బట్ ఇప్పుడు నేనేంటి డైరెక్ట్గా యూజర్కి ఇచ్చేసాను, యూజర్ని బేస్ చేసుకొని పోస్ట్ని పుల్ చేశాను. ఓకే, ఇక్కడ నేను కావాలనుకుంటే డాట్ వేర్ అని ఇచ్చేసి యూజర్ డాట్ యూజర్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి కండిషన్ యాడ్ చేయొచ్చు. సో ఈ కండిషన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అభిషేక్ అనే వాల్యూ అంటే యూజర్ టేబుల్లోకి అభిషేక్ అనే వాల్యూ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ రికార్డు మాత్రమే పుల్ అవ్వాలని చేసాము. మనకు అవుట్పుట్లో ఆ పర్టికులర్ రికార్డే పుల్ అయింది. బట్ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఈ పోస్ట్స్ ఉన్నాయి కదా, సో పోస్ట్స్ ఉన్నాయి, ఈ పోస్ట్లో నుంచి నాకు టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ అనేది MySQL అయిన పోస్ట్ మాత్రమే పుల్ అవ్వాలి, మిగతా పోస్ట్స్ పుల్ అవ్వకూడదు అనుకుంటున్నా. సో దానికోసం ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా యూజర్ తీసేసి పోస్ట్ అని పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో పోస్ట్ అని పెట్టాను, పోస్ట్ తర్వాత మనకేంటది టైటిల్ కదా, సో టైటిల్ అని పెట్టాను. సో టైటిల్ వచ్చేసి ఏంటి MySQL, సో MySQL అని ఇచ్చేసాను. అండ్ దెన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినట్టయితే మనకు ఏమైనా ప్రింట్ అయింది, అభిషేక్ SQL ఆల్కెమీ రెడ్డి MySQL అనేసి ప్రింట్ అయిపోయింది. సో అన్ని అవుట్పుట్స్ కూడా మనకు ప్రింట్ అయిపోయాయి, ఓన్లీ MySQL అనేది కాకుండా SQL ఆల్కెమీది కూడా ప్రింట్ అయ్యింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ కార్టీసియన్ ప్రోడక్ట్ బిట్వీన్ ఫ్రమ్ ఎలిమెంట్స్ యూజర్ అండ్ ఫ్రమ్ ఎలిమెంట్ పోస్ట్స్ అప్లై జాయిన్ కండిషన్ బిట్వీన్ ఈచ్ ఎలిమెంట్ టు రిజాల్వ్ అనేసి ఒక మెసేజ్ వచ్చింది. ఏమని అంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసేదేమో సెలెక్ట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చాము, బట్ ఇక్కడ మీరు కండిషన్లో మాత్రం పోస్ట్లో నుంచి ఉన్న కండిషన్ని ఇస్తున్నాము. సో అది కాకుండా మీరు ఇక్కడ పోస్ట్ అని రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది పోస్ట్ కాబట్టి స్టేట్మెంట్లో నుంచి వచ్చేసి మనకు పోస్ట్స్ వస్తాయి, ఆ పోస్ట్లో నుంచి మళ్ళీ మనం యూజర్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి కదా. సో అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే జాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ ఆఫ్ యూజర్ అని ఇచ్చేసి దాని తర్వాత మనం ఈ వేర్ పోస్ట్ టైటిల్ ఈక్వల్స్ టు MySQL ఇది ఇలాగే ఉంచేసి ఇక్కడ మధ్యలో మనం జాయిన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఏంటది జాయిన్ ఆఫ్ పోస్ట్. సో సెలెక్ట్ ఆఫ్ యూజర్ నుంచి తీసుకో జాయినింగ్ పోస్ట్ టేబుల్. సో అంటే యూజర్ టేబుల్ని పోస్ట్ టేబుల్ని కలిపి నువ్వు నాకు రికార్డ్స్ ఇవ్వు. ఎక్కడ వేర్ పోస్ట్ డబల్ ఈక్వల్స్ టు MySQL, పోస్ట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు MySQL. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని కనుక చూసినట్టయితే ఓన్లీ మనకు రెడ్డి MySQL మాత్రమే రావడం జరిగింది. సో మనం మల్టిపుల్ టేబుల్స్ని యూజ్ చేసి డేటాని పుల్ చేయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ టైం ఒకటే టేబుల్ కాదు కదా, వేరే టేబుల్లోకి సంబంధించిన కాలమ్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఫిల్టర్ని అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ జాయిన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్లియర్గా సెలెక్ట్ ఆఫ్ యూజర్, సో యూజర్ నుంచి తీసుకో అండ్ జాయిన్ చేసేటప్పుడు పోస్ట్ టేబుల్ని కూడా జాయిన్ చేయు. బట్ కండిషన్ ఏంటి, పోస్ట్ డాట్ టైటిల్ ఈక్వల్స్ టు MySQL. సో పోస్ట్ డాట్ ఈక్వల్స్ MySQL కాకుండా ఇంకొకటి ఏంటి మనకు SQL ఆల్కెమీ కదా. సో MySQL తీసేసి నేను SQL ఆల్కెమీ అని పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక సో మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే రెడ్డి MySQL అనేది ప్రింట్ అయింది, అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక అభిషేక్ SQL ఆల్కెమీ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనము మల్టిపుల్ టేబుల్స్లోని డిఫరెంట్ కాలమ్స్ని బేస్ చేసుకొని కూడా మనము కండిషన్స్ని రాసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మనం ఈ జాయిన్స్ని యూజ్ చేస్తాము. జాయిన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మన వెబ్ పేజ్లో, మీరు ప్రాక్టీస్ చేసి ట్రై చేసి చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, దెన్ ఇంకా ఏమున్నాయంటే
ఇప్పుడు ఓన్లీ జాయిన్ యూజ్ చేస్తాం కదా, జాయిన్ కాకుండా మనకు అవుటర్ జాయిన్ అని కూడా ఉంటుంది. సో మీరు అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దాంతోపాటు ఇంతకుముందు యూజ్ చేసినట్టే ఐ లైక్ అవి ఉన్నాయి కదా, ఐ లైక్ ఆర్ కండిషన్స్ అవి కూడా యూజ్ చేశాడు ఇక్కడ. అండ్ దాని తర్వాత మనకు ఒక మేజర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్ తీసుకొని ఇవన్నిటిని ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకున్నామో వాటి అన్నింటిని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సో ఈ జాయిన్ ఉంది కదా, ఈ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్నర్ జాయిన్ లాగా వర్క్ అవుతుంది. అంటే రెండు టేబుల్స్లో రికార్డ్స్ మ్యాచ్ అవుతేనే ఆ రికార్డ్స్ని మాత్రమే పుల్ చేస్తుంది. సో ఈ జాయిన్ కాకుండా మనకు అవుటర్ జాయిన్ అని కూడా ఉంటుంది. సో ఈ అవుటర్ జాయిన్ ఏంటంటే ఫస్ట్ టేబుల్లో నుంచి అంటే యూజర్ టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ని పుల్ చేస్తుంది అండ్ పోస్ట్ టేబుల్లో నుంచి మ్యాచ్ అయిన రికార్డ్స్ని మాత్రం పుల్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి, జాయిన్. జాయిన్ అనేది రెండు టేబుల్స్లో రికార్డ్ ఉంటేనే పుల్ చేస్తుంది. బట్ అవుటర్ జాయిన్ ఏంటి, లెఫ్ట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ని పుల్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ టేబుల్లో నుంచి మ్యాచింగ్ రికార్డ్ని పుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్లో నాకు వచ్చేసి 10 యూజర్స్ ఉన్నారు, బట్ ఓన్లీ 5 యూజర్స్ మాత్రమే పోస్ట్ చేశారు, ఇంకా 5 యూజర్స్ ఏం పోస్ట్ చేయలేదు. సో అప్పుడు మనము ఆ 5 యూజర్స్ కూడా రావాలి అనుకుంటే ఈ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాము. అంటే 5 యూజర్స్కి యూజర్స్ విత్ పోస్ట్ వస్తాయి, ఇంకా 5 యూజర్స్ ఏమో ఓన్లీ యూజర్స్ డీటెయిల్స్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాము. సో మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో 2 యూజర్స్ పోస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఏం డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో ఒక్కసారి నేను ఈ వేర్ కండిషన్ని తీస్తాను. సో వేర్ కండిషన్ని తీసేసి ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు సేమ్ అవుట్పుటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అభిషేక్ ఎస్క్యూఎల్ ఆల్కమీ, రెడ్డి MySQL. అండ్ ఇక్కడ నేను అవుటర్ జాయిన్ తీసేసి జాయిన్ అని పెట్టినా కూడా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎవ్రీ యూజర్కి పోస్ట్ ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ రెండు సేమ్ అవుట్పుటే వస్తుంది. ఒకవేళ యూజర్ ఉండి దానికి పోస్ట్ లేకపోతే అప్పుడు ఈ జాయిన్కి అవుటర్ జాయిన్కి అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఒకసారి అది మీరు ట్రై చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ ఇచ్చినట్టు నాకైతే గుర్తుంది. చూడండి ఇక్కడ జాయిన్, ఇక్కడ ఏం చేస్తుంది, రిక్వైర్డ్ మ్యాచెస్ యూజర్స్ విత్ పోస్ట్. అవుటర్ జాయిన్ ఏం చేస్తుంది, లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆప్షనల్ ఆల్ యూజర్స్ ప్లస్ పోస్ట్ ఇఫ్ ఎనీ. సో అన్ని యూజర్స్ని పుల్ చేస్తుంది అండ్ ఏమైనా పోస్ట్స్ ఉంటే పోస్ట్ని పుల్ చేస్తుంది, పోస్ట్ లేకపోతే నల్ అని వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ యూజర్స్ విత్ పోస్ట్ అంటే యూజర్స్ ఉండి ఆ యూజర్స్ ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళ రికార్డ్స్ మాత్రమే రావాలనుకుంటే మీరు జాయిన్ యూజ్ చేయండి. ఆల్ యూజర్స్ నల్ పోస్ట్స్. సో యూజర్స్ అన్నీ కావాలి, పోస్ట్స్ ఉంటే పోస్ట్ రావాలి, పోస్ట్ లేకపోతే పోస్ట్ ప్లేస్లో నల్ అని రావాలి. అలాంటప్పుడు మనం ఈ అవుటర్ జాయిన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు వచ్చేసి మల్టిపుల్ టేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జాయిన్స్ని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆఫ్ యూజర్ డాట్ జాయిన్ ఆఫ్ పోస్ట్ డాట్ జాయిన్ ఆఫ్ కామెంట్ అని ఇచ్చాడు. సో ఇలా కూడా మనం మల్టిపుల్ టేబుల్స్ని కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి. ఐ థింక్ మనం ఇక్కడ డాట్ జాయిన్ ఆఫ్ ట్యాగ్స్ అని యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ 100% షూర్. ట్రై చేసి చూద్దాం ఒకసారి. ట్యాగ్ ఇచ్చాను and then print of post dot tags కదా, ట్యాగ్స్. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ రావాలి. ఓకే, అవుట్పుట్ రావట్లేదు. ఓకే, మేబీ ఇది ఓన్లీ పోస్ట్కి ప్లస్ ట్యాగ్స్కి లింక్ ఉంది కదా, యూజర్కి ప్లస్ డైరెక్ట్ ట్యాగ్స్కి లింక్ లేదు, మేబీ అందుకు ఫెయిల్ అవుతున్నట్టుంది. సో దీన్ని రివర్స్లో యాడ్ చేసి చూద్దాం ఎప్పుడైనా. ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఇతను తీసుకున్న ఎగ్జాంపుల్లో యూజర్ ఉంది, ఆ యూజర్ పోస్ట్ చేశాడు అండ్ ఆ యూజరే కామెంట్ చేస్తాడు కదా, అంటే కామెంట్ చేయడానికి ఏదో ఒక యూజర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 ఒక పోస్ట్ని క్రియేట్ చేశాడు, యూజర్ 2 వచ్చేసి పోస్ట్ కామెంట్ చేశాడు, లేదా యూజర్ 1 కూడా పోస్ట్ కామెంట్ చేశాడు. సో ఆ విధంగా అంటే యూజర్కి పోస్ట్కి లింక్ ఉంది అండ్ యూజర్కి కామెంట్కి లింక్ ఉంది, పోస్ట్కి కామెంట్కి కూడా లింక్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి మల్టిపుల్ జాయిన్స్ని యూజ్ చేశాడు. నేను ఇక్కడ వర్క్ అవుతుందేమో అని జస్ట్ ట్రై చేశాను, బట్ మనకి ఏదో ఒక ఎర్రర్ అయితే వస్తుంది. సో మెథడ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఎక్స్ప్లిసిట్ లెఫ్ట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ అన్ ఎక్స్ప్లిసిట్ ఆన్ క్లాస్ ఇఫ్ నాట్ ప్రజెంట్ ఆల్రెడీ టు హెల్ప్ రిజాల్వ్ ద అంబిగ్విటీ అని సమ్ ఎర్రర్ వచ్చేసింది. ఓకే, మీరు ట్రై చేసి చూడండి ఇది కూడా. నాకు తెలిసి నేను దీని గురించి రిలేటెడ్ కూడా ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ రాసినట్టున్నాను యూజర్ పోస్ట్ కామెంట్ చూడండి, ఇక్కడ కామెంట్ టేబుల్ ఉంది. సో ఈ కామెంట్ టేబుల్కి మనకు యూజర్ టేబుల్కి అండ్ పోస్ట్ టేబుల్కి రిలేషన్షిప్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ దీని నుంచి పోస్ట్కి ఉంది, దీని నుంచి యూజర్కి ఉంది. సో అక్కడ మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతున్నట్టుంది డైరెక్ట్గా. బట్ ఐఎమ్ నాట్ 100% షూర్ మన కేసులో ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. మేబీ డైరెక్ట్ లింక్ లేదు అనుకుంటున్నాను నేనైతే, అదే ఇష్యూ అనుకుంటున్నా. పోస్ట్ డాట్ ఐడి ఓకే, ఇక్కడ మనం ఫారెన్ కీని క్రియేట్ చేయలేదా మరి మన కేసులో మనం ఫారెన్ కీని ఇవ్వలేదు, అది మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా మనము ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ టేబుల్లో మనం ఫారెన్ కీస్ని ఇచ్చేసాము. బట్ ఇక్కడ ఈ టేబుల్లో పోస్ట్కి దీనికి ఫారెన్ కీ అనేది ఏంటి అనేది ఇవ్వలేదు. మేబీ దానివల్ల ఫెయిల్ అవుతుందేమో. ఇక్కడ ఏంటంటే జస్ట్ సింపుల్గా కామెంట్కి తీసుకొని ఫారెన్ కీ ఆఫ్ సపరేట్గా ఇచ్చేసాడు ఇక్కడ. మేబీ దానివల్ల ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఓకే, కుదిరితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను వేరే ఎగ్జాంపుల్ తీసుకొని. లేదు అంటే నేను ఇఫ్ ఇన్ కేస్ టైం కుదిరితే, ఇఫ్ టైం పర్మిట్స్, ఇవన్నింటిని తీసుకొని ఒక ప్రాజెక్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎండ్ టు ఎండ్. అప్పుడు మీకు కంప్లీట్గా అంటే రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇదైతే నేను కంప్లీట్గా బేసిక్స్ అనేటివి మీకు ఎలా ఐడియా ఉండాలి, ఏమేమి యూజ్ చేస్తాము, ఏ టాపిక్స్ ఉన్నాయి, వాటిని బేసిక్గా ఎలా యూజ్ చేయాలనేసి నేను అలా బేసిక్గా కవర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో కుదిరితే మాత్రం ఒక అప్లికేషన్ డెవలప్ చేసి మనం ట్రై చేసి చూద్దాం. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్సెప్ట్ దిస్ పార్ట్. సో దీన్ని మీరు ఒకసారి ఇచ్చిన ఎగ్జాంపుల్ తోటి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.